ఉదయము కరెక్ట్ గా 7 గంటలకి కోయిలకుంట్ల రోడ్డు కాడ ఉండే ఏరియా దగ్గరకు వచ్చి ఇక్కడున్న సమస్యలన్నీ చూసి ప్రత్యేకంగా ఈ వార్డ్ అంతా కూడా తిరిగి మరి ప్రజలు పడే ఇబ్బందులన్నీ కూడా స్వయాన వాళ్ళ నోటితోనే విని ఈ రోజు ఇక్కడ పరిస్థితి ఏంటనేది కూడా కళ్ళారా చూడడం జరిగింది. నిజంగంటే ఈ ఏరియా గురించి ఎప్పటికప్పుడు ఇక్కడున్న లీడర్లు మనకి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు కళ్ళారా చూసిన తర్వాత నిజంగంటే దీనికి అన్నిటికీ పరిస్థితి కారణము చాలా దారుణంగా ఉంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి కాలువలు రోడ్లకి దాదాపుగా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్లు కూడా అయిపోయినాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమైన వర్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆలగడ్డ ప్రాంతంలో కూడా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ కోయిలకుంట్ల రోడ్ల మీద పెట్ట ఈ డ్రైనేజ్ కాలువలన్నీ కూడా ఆ 30 లక్షల వర్కులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. లేకపోతే ఈ కాలువలు ఎప్పుడో వచ్చేవి. నేను ఇక్కడున్న ప్రజలందరూ కూడా మాటిస్తున్నాము, ఈ కాలువలు ఏదైతే మెయిన్ కాలువ మనం కలపాల్సిందో ములకల వాగుకి, అది లేదంటే ఇంకొక వేరే ఆప్షన్ ఉందో, ఈ 2 మార్గాలు చూసి తప్పకుండా ఫండ్స్ కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంటే అంటే డబ్బులు మనకి 1.5 కోటి రూపాయలు అవుతుందని చెప్పడం జరిగింది అధికారులు కూడా. సో వెంటనే అది చేపించడానికి ఆ నిధులు తీసుకురావడానికి నారాయణ గారితో సీఎం గారితో కూడా మాట్లాడి వెంటనే ఈ కాలువ సమస్య 4-5 నెలల్లో వెంటనే పూర్తి చేపిస్తానని చెప్పి ఇక్కడున్న ప్రజలందరికీ, లీడర్లకి, కార్యకర్తలకి అందరూ కూడా నేను మాటిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కోయిలకుంట్ల రోడ్డు మెయిన్ రోడ్ దగ్గర కూడా గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు కాలువ వేసినారు. ఆ కాలువ ఎంత దారుణంగా వేశారంటే అది ఆ రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కట్టిన ఈ బస్ షెల్టర్ ఏదైతే ఉందో అది కూల్చడానికి పెట్టిన దృష్టి వైసీపీ నాయకులు ఆ కాలువను పూర్తి చేసే దాని మీద పెట్టలేకపోయినారు. ఆ రోజు బస్ షెల్టర్లు కూర్చేటప్పుడు కూడా మేము చెప్పినాం, మీరు కాలువ వేయాలనుకుంటే పూర్తిగా ఏ విధంగా వేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అనేది అప్పుడే మేము చెప్పడం జరిగింది. కేవలము బస్ షెల్టర్లు కూర్చోడానికి మాత్రమే ఆ రోజు ఆ కాలువ తీయాలని చెప్పి వాళ్ళు ఆ ఉద్దేశంతో తీసినారు. ఆ సమస్య పూర్తి చేయలేకపోయినారు, దాన్ని అట్లే వదిలేసినారు. ఈరోజు ఆ కక్ష సాధించే రాజకీయాలు చేయాలనుకుంటే ఈ పార్టీకి ఎన్నో మేము కూల్చేయాల్సిన ఉన్నాయి. కానీ ఈరోజు కేవలం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మేము దృష్టి పెట్టాము కాబట్టే ఇప్పుడు కూడా మేము పక్క నియోజకవర్గాలతో, పక్క ఎమ్మెల్యేలతో కూడా పోటాపోటీ పడి ఈరోజు ఆలగడ్డ ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నాం. సో ఆ కాలువ కూడా ఏ విధంగా కట్టినారంటే దాదాపుగా 6 అడుగులు లోతు, ఎక్కడన్నా 6 అడుగులు లోతు కాలువలు చూసినామా, అది కూడా ఓపెన్ గా కట్టి పెట్టినారు. 2-3 పిల్లలు కూడా దాంట్లో పడినారంట. ఎంత ఘోరంగా వాళ్ళు గతంలో అడ్మినిస్ట్రేషన్ చేశారనేది కూడా కళ్ళారా చూసినాం. ఈరోజు మొత్తం అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసినాను. ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీపిచ్చి మళ్ళీ ఫ్రెష్గా కాలువ వేయించి ఎక్కడ కూడా రోడ్ల మీద కాలువ నీళ్లు రాకుండా చేస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను.